అబ్బా ఏందన్నో మొత్తం కట్టలు ఉన్న రోడ్డు చూపిస్తున్నావు, మొత్తం లొందలే ఉన్నాయి, లొందల నీళ్ళు ఉన్నది. ఇంతకు ఏ ఊరు అనుకుంటున్నారా? ఇగో ఆడపడుచులు కూడా మంచిగా ట్రాలీ ఆటోలో ఎక్కుంటా, ఇగో గచ్చకలలో ఇగో అటు ఇటు ఒక్కుంటా ఉయ్యలు ఊగినట్టు పోతున్నారు. ఇంత మంచి రోడ్డు ఉన్నదన్నా ఏ ఊరిది ఇంత చెప్పు ముందు అని అనుకుంటున్నారా? అయితే మన కుబీర్ మండలం ఉన్నది కదా, కుబీర్ మండలంలోని కసరా గ్రామం అన్న మాట. అవును, కసరా గ్రామానికి వెళ్తుంటే ఆడ స్టార్టింగ్లోనే మీకు ఇగో ఈ రోడ్డు అక్కడ దర్శనం ఇస్తుంది గిట్లా గుంతలతోటి. ఇక ఈడికెళ్ళి చాలా అయినటువంటి ఈ గుంతల రోడ్డు కసరా గ్రామానికి వెళ్ళినాక ఆడ ఊళ్ళో పోయిందాక ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక మొత్తం చూడండి, ఇక ఇక్కడ స్టార్ట్ అయితే కసరా గ్రామానికి రోడ్డు మార్గం ఉంటుంది. ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ ఉంటుందన్న మాట. కానీ పాపం ఎంపీడీ ఆఫీస్ ఎంపీడీ అధికారులు ఇంకా ఐకేపీ వాళ్ళు వీళ్ళు ఎంఈఓ ఇంకా అవసరమైనటువంటి అందరు అధికారులు ఆడనేస్తారు. కానీ రోడ్డు మాత్రం పాపం వీళ్ళకు చేసిస్తలేరు. ఆఫీసులోకి వెళ్ళి పొంగ ఈ లొందలు చూసుకుంటా కడ్డలు చూసుకుంటా మంచిగా ఆఫీస్కు పోతారు వస్తారు. కానీ ఆ ఊళ్ళో ఉన్నటువంటి పబ్లిక్ తిప్పలు మాత్రం పట్టించుకోరు. అందుకే వాళ్ళందరూ లబ్బో దిబ్బో అని మొత్తుకుంటున్నారు. ఎందుకంటే ఈ కట్టలకి వెళ్ళి చిన్న పిల్లలు ఎట్లా జారి పడుతున్నారు, బైక్ మీద పిల్లలను తీసుకుపోతుంటే ఎగిరి చమ్మని చండు లెక్క బాల్ లెక్క ఎగిరి ఎట్లా చైన్లలో పోయి పడుతున్నారు. ఇక అట్లనే ఇక గర్భిణీ స్త్రీలు ఈ రోడ్డు మీద పోతుంటే ఎట్లా స్లీప్ అయి కింద పడి అక్కడిని చనిపోతున్నారు. ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఊళ్ళో చనిపోతే వాళ్ళ సాగుకు పోవాలంటే 5 నిమిషాలు పోవాల్సినటువంటి ఈ రోడ్డు గంట 2 గంటలు ఎట్లా పడుతున్నది. ఇక అంతేకాదు అంబులెన్స్ పోవాలంటే ఆడ వాళ్ళకి ఏమైనా జరగని సంఘటన జరిగినప్పుడు ఎట్లా తిప్పలు అవుతున్నాయి. ఇవన్నీ ముచ్చటకాల ఊరోళ్ళంతా చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇక చూడు ఇక అన్న మోపు మోసుకుపోతున్నాడు నెత్తి మీద. అయితే ఇక్కడ ఒక కడ్డ చూపిస్తున్నాడు, చూడు బాబు ఈ కడ్డ ఎట్లున్నదని. ఇక ఇది పక్కకు పెడితే ఈ రోడ్డు మీద మనకు ఏ బండి పోయినా కూడా ఆడికెళ్ళి రిటర్న్ వస్తాడో రాడో అని కూడా తెలియదు. ఎందుకంటే అసంటి దరిద్రమైనటువంటి రోడ్డు, డేంజర్ రోడ్ అన్నమాట. ఇక చావు నోట్ల మన తల పెట్టినట్టే ఈ రోడ్డు మీద పోయితే ఎవడు ఎట్లా జారి పడతాడో, ఎట్లా చచ్చిపోతాడో, ఎట్లా స్లిప్ అయి పడతాడో, స్కూల్కి పోయే పిల్లలు ఎట్లా కింద పడి వాళ్ళ కాలు చేతులు ఇరగొట్టుకుంటారో, ఎవరైనా చుట్టలు వస్తే వాళ్ళ ఊళ్ళో పిల్ల చూడడానికి పోదామంటే కూడా ఈ రోడ్ను చూసి ఇంటికి వెళ్ళిపోతున్నాడట రిటర్న్గా. గసంటి పరిస్థితి ఉన్నది అన్న. ఇక చూడు చిన్న పిల్లకి ఎట్లా ఎత్తుకుపోయిండు. జరగా ఊరోళ్ళు ఒక 2 మాటలు మాట్లాడతారు, వినండి. నేను చెప్తున్నా కదా, మా రోడ్డుకు తీసుకుపోవాలంటే ఒక ముసలైనకు తీసుకుపోవాలంటే సగం జాగాలనే పాడం పోతున్నది. ఒక పాము కాటుకు మొన్న ఒక మనిషి గురయ్యిండు. ఎట్లా దేనికోసం? అది సగం జాగాల గెచ్చకలకి వెళ్ళి అంబులెన్స్ కూడా రాస్తలేదు. కరెక్ట్ మనం ఫోన్ చేసినామా ఆడదాకా పోయి తీసుకుపోయి ఏడా కుబీర్కు లేకుంటే సోనారికి ఇది మొత్తం సోనారికి వెళ్ళి కుబీర్ దాకా రోడ్డు మొత్తం ఖరాబ్ ఉన్నది. ఆ ప్రెగ్నెంట్ ఆమెకు కూడా తీసుకుపోయినాం మొన్న. వాళ్ళు మా చెల్లెలే అవుతుంది, ఆమెకు తీసుకుపోయినామా. ఆమె కూడా బాగా ఇబ్బందులు పడి ఆడదాకా తీసుకుపోయినాం. ఖాళీ మనం పోదాం నడుద్దాం అంటే కూడా నడిచే తోవ కూడా లేదు అది బరాబర్. అయితే ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ రోడ్డు కంపల్సరీ చేయాలని నేను చెప్తున్నా. కడ్డలు ఒక అతను పడ్డాడు, కడ్డలు పడ్డైతే ఖాళీ పాప అన్నది. ఒక పాప ఆమె పట్టుకున్నాగానే గెచ్చకొచ్చింది. గెచ్చగా బిరగ పడగానే ఆ పాప జారిపోయింది కింద చేతులు. పాప జారిపోయింది, ముంగట డోమ్ మీద వాడిన పిల్ల పాప ఏమో ఈ పక్క మీద జారిపోయింది. జారిపోయిన పాప పడిపోగానే చేనులో యాప్చర్ కింద రోడ్డుకున్న చేని. అంటే పాపకు పోయి లేపి నీళ్ళు ఆపిన బండి అయిపోయాడు. సడీలో సులో ఉండే ఇంకా బండి అంత ఘోరం ఉన్నది, రోడ్డు అంత ఘోరం ఉంది సార్. ఏ సర్పంచ్ ఇక్కడ నుంచి పోవాలంటే మాకు, లేదంటే అక్కడ పోవడానికి 1 గంట పడుతుంది మాకు. ఇక్కడనే ఒక 3 కిలోమీటర్ పోవడానికి 1 గంట పడుతుంది మాకు. అబ్బో మెల్లగానే పోతున్నా. మరి ఆడోళ్ళు ఇప్పుడు పడిపోతే మరి పడిపోతే ఎట్లా కావాలా? కరెక్ట్. మరి అది పడిపోతే మళ్ళీ ఎవరికి మళ్ళా బండ్లు నడిపేట్లు అట్లా నడిపేట్లు చెప్తారు. మరి రోడ్ ఎట్లా ఉన్నది? మంచిగా ఉన్నదా? మరి జర అధికారులు అట్లనే రాజకీయ నాయకులకు అట్లనే ప్రభుత్వం జర ఇలా తిప్పలను తెలుసుకొని వెంబడి వాళ్ళకు ఈ రోడ్డు జర శాంక్షన్ చేసి వేపిస్తే పుణ్యం ఉంటుందయ్యా. ఎందుకంటే ఈ రోడ్ల మీదకి వెళ్ళి పోవాలంటే మస్తు బుగులు అవుతున్నది. వెంబడి ఈ వీడియో మన కలెక్టర్ గారు కావచ్చు,
గట్లనే అధికారులు కావచ్చు, R&B వాళ్ళు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్ద లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, మన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా ఎవరైనా చూస్తే జర వెంబడకిలకి రోడ్డు శాంక్షన్ చేయించి తొందర చేపియండి అయ్యా. ఎందుకంటే వచ్చేది వర్షాకాలమో కాబట్టి మస్తు తిప్పలు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. రోడ్ ఎట్లా అనిపిస్తుంది రోడ్డు? రోడ్ ఎట్లా ఉన్నది? ఖడ్డ ఉన్నది. ఖడ్డ ఎన్ని రోజులకి వెళ్ళి ఉన్నది? బాగా రోజుల నుంచి. మరి ఎట్లా మీకు పోంగరంగా అభ్యంతరం అంతే అయితే లేదు? అభ్యంతరం ఉన్నది. ఎట్లా నడిపిస్తున్నాం? ఓలా చెప్పాలా మేము? ఓలా చెప్పాలా? చెప్తే చేయకొచ్చిండు, ఏం చేయాలి దానికి? అరే మరి ఎప్పుడైనా ఇట్లా కుబేలో కూడా మళ్ళీ వాటర్ కూడా లేవు మళ్ళా అట్లానా? ఇప్పుడు ఈ రోడ్డు మీద వచ్చేటప్పుడు ఇది బాగా బాగా అంటే బాగా డేంజర్ ఉన్నది, బాగా డేంజర్. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమైనా మాల్గిల్లు తీసుకొస్తారు, పోయితే పడిపోతుందా? పడిపోతుంది. అయినా పట్టించుకుంటలేరు ఎవరు కూడా. మరి ఏం చేద్దాం దానికి? అంతేనా? అన్ని చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేదు, ఏం చేద్దాం దానికి? అరే ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉన్నది ఇట్లా రోడ్డు? బాగా రోజులే ఇది. అట్లానా? బాగా రోజులే. దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అయింది వస్తుంది. అవ్వ 30 సంవత్సరాలు రోడ్ లేదు, అసలు లేదు. మరి దీనికి పట్టించుకున్న నాయకులు లేరు, ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. అంటే నాయకులు మంచిగా ఉంటే ప్రభుత్వాలు బాగుంటాయి కదా. అవును, లోకల్ లీడర్లే చేపిస్తలేరా? లోకల్ వాళ్ళే నేను నువ్వు కుమ్మక్కయి నేను అంటున్నా తీసుకురావాలా, నువ్వు అంటున్నావు వద్దాను. అట్లానా? అందుకోసం దీంట్లో పబ్లిక్ లాస్, దీంట్లో వాళ్ళు సేఫ్ అవుతున్నారు, మనం ఏమో లాస్ అవుతుంది, పబ్లిక్ లాస్ అవుతుంది. అంతేనా? అంతేగా. రోడ్ అయితే ఖరాబ్ ఉన్నది, ఇప్పటిదాకా రోడ్ వేయలే. 2 జాగాలు ఇప్పుడు మేము ఇగో 2 జాగాలలో స్లీప్ అయింది, 2 సార్లు బండి స్లీప్. ఇప్పుడేనా? ఇప్పుడే ఇగో రాంగా ఆడ ఇంకా ట్రాక్టర్ ఆపిలో మాకు సైడ్ లేదు అంటే రోడ్ ఖరాబ్ ఉన్నది, మొత్తం దింగాను ఉన్నది. రోడ్ ఇప్పటిదాకా చేస్తలేదు, మీరైతే చూసారు కదా. ఈ పరిస్థితి మీదకి అయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక ఆమెకు, నేను ఆటో డ్రైవరు, నేను తీసుకోబోతున్నా అయితే ఆమె ఇట్లా క్షణ తాపం అయిపోయింది. అంటే అంబులెన్స్ రావాలంటే కూడా పరిశాన్ ఉన్నది మాకు, ఏది రావాలంటే కూడా పరిశాన్ ఉన్నది. ఇంత మాట అయితే మాకు గుర్తున్న మాట. మరి ఎందుకు వాళ్ళకి చెప్పలేదు ఈ రోడ్ గురించి? వాళ్ళకి ఏం చెప్తాం, మన ఎమ్మెల్యే ఉన్నారు, అంతా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా వస్తే కూడా మనం పట్టించుకోవాలి కదా అన్న, అది కూడా చూడాలి కదా. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు ఎంపీడీ వస్తారు, ఎంఆర్ఓ వస్తున్నారు, అందరు చూస్తున్నారు. వాళ్ళు చేయండి, మనం ఏం చేస్తాం? మనం ఒక రైతు పనిలో మేము పోతున్నాం, ఒక ఆటో డ్రైవర్గా మేము పని చేస్తున్నాం, కానీ వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చేయాలి కదా. అది వాళ్ళు చేస్తారు, వాళ్ళు పట్టించుకున్నారు. మీ ఊరోళ్ళు అడగలేదా మరి? మా ఊరోళ్ళు ఎన్నిసార్లు పోయినా కానీ ఏం కాలేదు, ఇప్పటిదాకా కాదు, ఇంకెప్పుడు కాదంటారు. అంతేనా? అంతే, కానే కాదంటారు. ఏమన్నా అంటే వాళ్ళతో మనం ఎక్కడ మాట్లాడతామా? కాదా రోడ్ సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు? ఇంకా మా ఊళ్ళో రోడ్ పోతున్నది అన్న, మా ఊళ్ళో చేసిన రోడ్డు ఎంత సూపర్. ఇప్పుడు కుబీర్ అనుకొని ఈ రోడ్డు కోల్పోతలేరు. ఒక 100 మంది అయితే మా ఊళ్ళకు, ఇప్పుడు రోజుకు ఒక 2 మంది అయితే కంపల్సరీ మా ఊళ్ళకి వస్తారు ఆ రోడ్డు చూసి, ఊళ్ళో రోడ్డుకు. కానీ ఈ రోడ్డు కోల్పోతలేరు. అరే ఇదే కుబీర్ అనుకుంటున్నాం, ఇంత మంచి రోడ్డు ఉన్నది, రోడ్డు ఖరాబ్ ఉన్నది అని మా ఊళ్ళకి వస్తారు. ఆ రోడ్ అయితే మీరు చూసిర్రు, ఆ రోడ్ ఎంత సూపర్ ఉన్నది. కానీ ఈ రోడ్డు ఫెయిల్, డేంజర్. అంటే ఇంత వాహనాలు ఇంత నడంగా ఇంత చేయంగా కూడా ఇట్లా ఉన్నది. ఎంత పబ్లిక్ పోతారు ఇక్కడ, మొత్తం ఏరియా మొత్తం ఇదే రోడ్డు. మండలి మనకు కుబీర్, మనకు కావాల్సింది ఇటే పోయేది. పోయినప్పల్లా ఒక ముసలాన్ని ఉంటుంది, ఏమన్నా ఉంటుంది, మనకు ఫింగర్లు పడతలేవు, కోపిన్ కార్డు అది ఇది అని మనం పోతాము. ఇగో ఇట్లా ఎక్కించుకొని పోతారు ముసలాన్ని, అవునా? ఇట్లా పడిపోతే ఏం చేస్తావు? స్లీప్ అయి పడితే వాళ్ళు కట్టేటోళ్ళు బాధ్యులు వాళ్ళు. మనం ఇంత చేసి ఇంత ఎమ్మెల్యే గెలిపించాక మనతో కాదు. బాగా గలీజ్ అయిపోయింది రోడ్డు. ఎటన్నా హాస్పిటల్ పోదామంటే కూడా పరిచయం అవుతున్నది, ఎట్లు పోయినా పరిచయం అవుతున్నది. పొమ్మంటేనే భయం పట్టాడు ఇది. అట్లా నైట్లో అయితే అస్సలు నీకు దారి కనిపిస్తలేదు, బండ్ల గుళ్ళ ఇట్లతో ఇట్లా అచ్చలు పడతారు, లేడీస్ పడ్డలాడ కూడా మామూలు గలీజ్ లేదు, మస్తు ఇబ్బంది అవుతున్నది దాంతో. మరి అడుగుతలేరా ఊరోళ్ళు? అడుగుతున్నాం, శాంక్షన్ అయిందంటున్నారు, ఏం పత్తం లేదండి. ఇప్పుడు నీరు అంటున్నారు, పోయిన సంవత్సరం అంటున్నారు. అట్లని సంవత్సరాలు గడుస్తున్నాయి, రోడ్ అయితే అయితే లేదు, అనుకుంటూనే ఉన్నారు. మరి మీ ఊళ్ళో అందరు కలిసి ఒకసారి ఎంపీడీఓ కానీ ఎమ్మెల్యే కానీ కలవలేదా? ఎమ్మెల్యే సభ 20 వేలు ఏమన్నారు? అయితే తొందరలో అయితే అన్నాడు. అప్పుడు ఎప్పుడైతుంది అని అడగలేదు? మరి అడిగినాం, దాంట్లో పెట్టి శాంక్షన్లో అయిపోతుంది ఈ సంవత్సరం అన్నాడు. మరి అప్పటి నుంచి పత్తలేదు, బునాది లేదు, ఏం లేదు. ఇక మళ్ళీ ఇప్పుడు ఇట్లానే ఉంటే మీ పిల్లలు బడికి పోతారు, ఏడపోతారు, కుబీరిపోతారు మొత్తం. వాళ్ళు పడితే చేస్తే వాళ్ళ కాలు చేతులు ఎట్లా? మనం పోయి ఎవరితో పోలు చేస్తారు. మనకి పరిస్థితి మనమే ఇట్లా రాజకీయ నేతలు చెప్తే పోలు కూడా పట్టించుకుంటా లేదు, ఏం చేద్దాం దానికి మనం?
బాగా ఇబ్బంది అవుతున్నది మాత్రం బాబా చెప్పకు. అందుకోసము ఇప్పుడు లేడీస్ తీసుకోపోమంటే ఇద్దరికి భయం పడుతున్నది. ఇప్పుడు హాస్పిటల్ అయితే అటే పోలా, మండలకు అటే పోలా, ఏ పని పోయినా కుబీరు వెళ్ళాలి మనం. మాకు పోయేదే కుబీరు. రోజుకి 2-3 సార్లు పోబడుతుంది. ఒక ఆధార్ కార్డుగా జిరాక్స్ కావాలంటే కూడా కుబీరే పోవాలి మాకు. దాని శివ మార్గం లేదు మాకు కుబీర్ శివ. ఇప్పుడు ఇక్కడ ఓలన్నా వచ్చి మరి మీకు హామీ ఇవ్వలేదు రోడ్డు చేస్తాం జల్లి అని? ఇవ్వలేదు, రాలేదు. మీరు ఎన్నిసార్లు మొత్తుకున్న రోడ్ అయితే అయితలేదు? అయితలేదు. ఇట్లానే ఉంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఎట్లా? వర్షాకాలం అయితే అంటున్నా కదా, ఇప్పుడు లైట్ ఫోకస్ కి అయితే పోయిన వర్షాకాలం ఎంపీ గారి పోయి లొందలు దప్పన పడుడే, వేరే మార్గం లేదు. బట్టలు ఎందరో పడ్డలు పాపం, మస్తు మంది పడ్డలు పాపం. మాలిగా ఆయన ఒకైనా పడ్డాడు, లంబడోళ్ళు అతను ఒకైనా పడ్డాడు. ఇక మనకంటే కొద్దిగా కూర్చొని కొత్తలో అయితే కొత్తలో ఆరామ్సే పడిపోతారు. ఇది రోడ్డు కావాలనుకుంటున్నారు జల్లి? కావాలనుకుంటారు సార్, మస్తు అనుకుంటున్నాం కానీ వచ్చి ముంగట నిలబెట్టి. మీకు ఎట్లా పోయేటప్పుడు వచ్చేటప్పుడు మజా అనిపిస్తున్నది ఉయ్యలు ఊగినట్టు? ఏ ఉయ్యలు ఊగినట్టు బండ్లు సత్యనాశ అయిపోతున్నాయి. మంది ఇట్లా దమ్మచ్చంట అవుతున్నది. అది పొమ్మంటే ఉయ్యలు ఊగినట్టు అనిపిస్తలేదు. ఊగిలాక ఎక్కనా, ఇంక ఉయ్యలు ఊగిన పోపవు, అంతకని ఎక్క పరిస్థితి. పడితే అట్టే అనుకో, పడితే కథమే కథమే सर अंत बेकार रोड डालो बोल के नहीं पूछे किसको? कोई पूछे तो कंट्राक्टर नहीं मिल रहा बोल के बोल रहे। और कंट्राक्टर मिलना, रोड सैंक्शन होगा बोल रहे, मगर 2 साल से वैसा बोल रहे। बरसात में कैसा रहता? बरसात में तो गाड़ी नहीं जाती वहाँ से, नहीं जाती। कौन सा मंडल है? कुबीर मंडल है। तुम जाना बोल तो कैसा ये दार है? यही रास्ता है, एक ही रास्ता है। रास्ता है कुबीर का। फिर आप दूसरा रास्ता तो नहीं ना, ये रोड से जाना बोल तो अब लेडीज को है, लेडीज को कुछ अगर बीमार है, प्रेग्नेंट है तो कैसा कर रहे? अब कैसा आप धूप काला है बोल के कैसा एडजस्ट कर ले रहे, मगर बरसात तुम बोले वैसा कुछ रास्ता नहीं है ना कुबीर को जाने का, यही रास्ता है। क्या बोल रहे फिर तुम? अब क्या बोल रहे हैं, बोलने वाले अब रोड होना बोल के बोल रहे। ठीक మొత్తం ఖరాబ్ ఉన్నదా? మొత్తం మరి మీరు ఊరోళ్ళు అడగలేదు ఎవరికి? ఎన్నిసార్లు చెప్పాను, ఎవరి దగ్గర నువ్వు పోయిలా? ఎవరెవరి దగ్గర పోయిండో ఏమో, పెద్ద మనిషి పోయిలా. మరి ఏమన్నారట? ఎవరు పట్టకొచ్చింది, పట్టుకోవచ్చు. ఈ ఇంతకు ముందు ఎప్పుడు వేసింది ఈ రోడ్? ఈ రోడ్ వేసింది ఒక 12 సంవత్సరం అయితే. 12 సంవత్సరాల కింద వేసిందా? మళ్ళీ అప్పటి నుంచి రోడ్ వేయలే. రోడ్ వేయలేదు. మీ ఊరోళ్ళు ఏమంటలేరా మరి? అందరూ పోయి అంటున్నారు కానీ ఏం చెప్పాలి ఇప్పుడు. కంటగడ ఎవరు పట్టకొచ్చింది, కాంట్రాక్టర్ పట్టుకోవచ్చిండటనా? ఎందుకు? ఏమో నువ్వేమంటున్నావు? మరి రోడ్ కావాలంటున్నావా? రోడ్ కావాలి మనం. ఎందుకు కావాలా? ఇప్పుడు ఎట్లా ఉన్నది రోడ్, కుబీర్ పోవడానికి మనిషికి ఎట్లా అనిపిస్తుంది? బైక్ మీద పోవాలంటే 20 నిమిషాలు 40 నిమిషాలు తగ్గుతున్నది. 40 నిమిషాలు అవుతున్నది. మరి మొత్తం కడ్డలేనా? మొత్తం కట్టలేని ఎట్లా చేయాలి? వాళ్ళకన్నా యాక్సిడెంట్ అయింది ఈ రోడ్డు మీద? అయింది, 2-3 సార్లు అయింది. చనిపోయిందా? చనిపోలే, కాలేరిపోయి. కాలేరిపోయినా. నీ పేరు? రాతోడు జయరాం. జయరాం. సురేష్ ఏమవుతాడు? తమ అన్నయ్య. ఏ ఊరు మీది? బొల్సానా? మీ బొల్సా రోడ్ కూడా ఇట్లా ఉన్నదా? మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇప్పుడు? కుబీర్ నుంచి వచ్చింది. ఇటు పోతున్నారు? మేము బోల్సా పోతున్నాం. ఈ రోడ్ ఎట్లా ఉన్నది మరి? ఈ రోడ్ నుంచి స్లిప్ అయి స్కిడ్ అయి పడితే చనిపోయే అవకాశం. మొత్తం కడ్డలే ఉన్నాయి. మీకు వస్తుంటే ఇప్పుడు ఎంత టైం పడ్డది? 3 కిలోమీటర్లు ఉన్నది. 25 మినిట్స్ అయిందా? అక్కడ నుంచి 25 మినిట్స్ పట్టింది. ఈ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కేవలం 1 అవర్ పడుతుంది. అంత దూరం నుంచి పల్స్ వరకు అయితే రోడ్ ఇంకేంది మొత్తం. ఆ నుంచి కొంచెం మంచిది కానీ ఇటు నుంచి రావాలంటే బాగా కష్టం. నైట్లయితే రాలేకపోతుంది. చెప్పు, నీకు ఎట్లా అనిపించింది రోడ్? అరే నీకు ఎట్లా అనిపించింది రోడ్డు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గేం లేదు. అరే ఆగ కదా, అరే రోడ్డు మీద వస్తున్నావు పోతున్నావు కదా, నువ్వు వస్తలేవా? అరే తమ్ముడు ఇగో, ఎందుకు మాట్లాడు? అరే నువ్వు రోడ్డు మీద వస్తలేవా?
ప్రవీణ్ ఇవ్వు, ఆగు. అరే అది నేను పోయేస్తాను, నాకు అట్లా కాదు ప్రవీణ్, నువ్వు రోడ్డు మీద వస్తున్నావు లేదా? నాకు అర్జెంట్ ప్లీజ్. అరే ఎంత అర్జెంట్, ఒక నిమిషం ఇట్రా. మా రోడ్డు చాలా బాగా మంచిగా లేదు. కుబీర్ నుండి కసరకు రావాలంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నది. మళ్ళీ అదేవిధంగా మా యొక్క గ్రామంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా పోవడం రావడం ప్రాబ్లమ్స్ అవుతుంది. కాబట్టి దయతలంచి మా యొక్క రోడ్ని త్వరగా చేయగలరని మా విలేజ్ గ్రామ సర్పంచ్ నుండి మళ్ళీ కమిటీ నుండి అందరినీ కోరుతున్నాం. చెప్పు, ఏం ఇంతకు ముందు ఏమేమో అన్నావు, ఇప్పుడేమో అంతే అంటున్నావు. పర్వాలేదు, అసలు మా రోడ్డుకు బైకులు పోవడానికే కష్టం ఉన్నాయి. పడుతున్నాడు కడ్డలు చేయంగా రోడ్డు అవుతున్నది ఇప్పటిదాకా రోడ్డు ప్రచారం మన రోడ్డు పడతలేడు, చేస్తలేడు. ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు. పట్టించుకోవాలా? మీ పిల్లలు ఎడిపోతారు బడికి? కుబీరు పోతారు. మరి వాళ్ళకి ఎట్లా అవుతున్నది పిల్లలకు? అట్లనే పోతున్నాం. ఏమి ఇస్తారు మీకు? మీరు ఎందుకు అడుగుతలేరు మరి రోడ్డు గురించి? అధికారులు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోబెట్టాలి, పోనీయద్దు. ఇప్పటిదాకా మిల్లు పోయిందా? పేపర్కి ఇచ్చిందా? ఏడ పోయి ఇచ్చిండ్రు? పేపర్ కొబ్బరిలు ఇచ్చినాము, పేపర్ ఎస్టిమేట్ చేసినాము, కానీ ఇప్పటికి వాళ్ళు పట్టించుకుంటారు లేదు. వీళ్ళందరూ కలిసి ఊరోళ్ళు ఎంపీడీ ఆఫీస్ కు కానీ లేదా ఎమ్మెల్యే దగ్గర కానీ లేకపోతే ఇంకా ఇన్ఛార్జ్ వాళ్ళు వాళ్ళ దగ్గర పోయిందా? అయితే లేదు, అది రోడ్డు పట్టేటోళ్ళు లేడు, కండక్టర్ రాకొచ్చిండ్రు. కడ్డలు ఒక అతను పడ్డాడు, కడ్డలు పడ్డా అయితే కాలు మొన్న ఆటో బొర్లిపోయింది. బాగా రోడ్డు డేంజర్ నది. ఇద్దరు పిల్లగాండ్లు భర్త ఇట్లా భార్య బొంగ పిల్లగాళ్ళు గెచ్చకలకు చేతులు ఇట్లా పట్టుకుంటే పిల్ల ఎగిరిపోయి కింద పడుతున్నారు. దెబ్బలు తలిగి చేతు కాలు ఇరుగుతుంది. ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు బాగా జాగ్రత్త పోతుంది. ఇబ్బంది ఉన్నది ఇక రోడ్డు. లైట్లు అయితే అసలుకే నడదు. ఇక ఎమర్జెన్సీలో పొద్దున్న దాకా అనేది పోయి ఉన్నది. బస్సుల కోసం డీపులో పోయినాం. ఇడుస్తా మీ కసరకు పోయి అన్నాడు, డీపులు బీరకపోయా బస్సులో బాగా డేంజర్ కసరది కదా కుబీర్ దాకా. ఎంపీడీఓకు కలిసిండు ఒకసారి అన్న? కలిసిండు ఎంపీడీ కలిసిండు, మన డిఐ కలిసిండు, ఉప సర్పంచ్ కలిసిండు, సర్పంచ్ కలిసిండు, ఊరోళ్ళు కలిసిండు. మీకు నాన్న పెడుతున్నారా? చేస్తాం శాంక్షన్ అయింది అంతే. సంవత్సరం నుంచి ఇంతే, సంవత్సరం నుంచి ఇంతే నడుస్తుంది. ఆయన ఏమో 2 సంవత్సరాలు అన్నాడు. ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిందా? 5 సంవత్సరాలు 5 సంవత్సరాలకి వెళ్ళి అవుతుంది అంటున్నారా? ఎప్పుడు వేసింది ఈ రోడ్? ఎన్ని సంవత్సరాల కింద? 20 సంవత్సరాల కింద వేసింది. అప్పటికి రోడ్ వేయలే. బస్సు లేదు. 2014 వేసిందేమో. 2014 నేను అప్పుడు బయట దేశం బయట అప్పటి నుంచి కింద మీద చేసి రోడ్డు పోసిండు. అప్పటికెళ్ళి రోడ్ కాలే కాలే లోన్ అయితే ముయ్యలే సార్. అది బాగా డేంజర్ నది. అయితే జల్దీ రోడ్ కావాలనుకుంటున్నారు మీరు? అదే కోరుకుంటున్నాం. అది ఒకటైతే పిల్లలే బాధ అనిపిస్తున్నది. చిన్న పిల్ల పాప ఊరుకుతుంది, ఒక పిల్ల పట్టుకుంటుంది. ఆమె పడిపోయింటే చెనపకపోయింటే నీళ్ళు తాపినాం. ఏం చేస్తాం? బ్రిడ్జ్ కూడా దమ్ముకొచ్చింది. ఈ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలు మా తాతల ముత్తాతలు అయితే ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. ఇప్పుడు అలా పోదలికి వాళ్ళని కట్టుబడి ఎమర్జెన్సీ సాగుకున్నోళ్ళువి తొందరగా రాలేకొచ్చిండు, సాగుకు అందుకోకొచ్చింది. రోడ్ కోసం ఆటోలు నడకొచ్చినాయి, ఏం నడకొచ్చినాయి. సొంత తల్లికైతే అందుకున్నాడు మొన్న. సొంత తల్లికి అందుకున్నాడు. ఏమి ఆ బుడ్డు కోసం నీళ్ళు ఆగుట్లు అక్కడ లాటైపోతున్నాం. సాయంత్రం ఇక్కడ ఇటు ఉండిపోతున్నాం. ఎప్పుడు కట్టెలు నడుతున్నాయి, దాన్ని పడుతున్నాయి, మీదికి బొరుతున్నాయి నీళ్ళు. ఇక పోతే కుబీరని వెళ్ళిపోవాలి. ఇక కుబీర్ వెళ్ళిపోయినా కుబీర్లు ఉన్నాయి. ఇట్లా మందిరాన్ని ఫోన్ చేయాలని చుట్టాలండి ఇక్కడన్నా. అంత బాగా డేంజర్ మాకు రోడ్.